నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. తుస్సుమన్న ఫ్రీ బస్సు పథకం దివాలా తీసిన ఆర్టీసీ కేటీఆర్. కటక్లో దుర్గామాత నిమజ్జనంలో ఉద్రిక్తత. కటక్లో కర్ఫ్యూ, ఇంటర్నెట్ బంద్. రెండు వారాల్లో గ్రోకీపీడియా మస్క్. మతంపై ద్వేషం రగిలించడం అన్యాయం. విద్యావేత్త చరిత్రకారుడు రామ్ పునియాని. చరిత్రలో రాజులు, మతం, రాజ్యాకాంక్ష కలగలిసి ఉన్నాయి. వాటిని మన రాజకీయ ప్రయోజనాల కోసం వేర్వేరుగా చిత్రీకరించి ఒక మతంపై ద్వేషాన్ని రగిలించడం అన్యాయమని ప్రఖ్యాత విద్యావేత్త చరిత్రకారుడు రామ్ పునియాని అన్నారు. మహారాణా ప్రతాప్, అక్బర్ మధ్య సాగిన పోరులో అక్బర్ విజయం సాధించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతుంటే రాణా ప్రతాప్ గెలిచినట్టుగా రాజస్థాన్ ప్రభుత్వం చరిత్ర మార్చి రాయించిందని పేర్కొన్నారు. ఔరంగజేబు 10 దేవాలయాలను ధ్వంసం చేస్తే కామాఖ్య, మహాకాళేశ్వర వంటి 50కు పైగా దేవాలయాలకు విరాళాలు ఇచ్చాడని రైచర్డ్ ఈడెన్ రీసెర్చ్ ట్రస్ట్ పరిశోధనలోనూ వెల్లడైందని వివరించారు. ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం నాంపల్లిలోని మదీనా విద్యాలయం ప్రాంగణంలో పాఠ్యాంశాల్లో చరిత్ర వక్రీకరణ, పరిణామాలు అంశంపై సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న రామ్ పునియాని మాట్లాడుతూ మన దేశంలో ఇస్లాం వ్యాప్తికి అంటరానితనం లాంటి దురాచారాలు ప్రధాన కారణమని విశ్లేషించారు. ఏదైనా సమాచారం సవివరంగా కావాలంటే అందరూ వెతికేది వికీపీడియాలోనే. ఇప్పుడు దీనికి పోటీగా అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్ గ్రోకీపీడియాను తీసుకొస్తున్నాడు. ఏఐ సాంకేతికతతో పనిచేసే దీనిని వీటా వెర్షన్ను మరికొద్ది రోజుల్లో ప్రారంభిస్తున్నట్లు మస్క్ ప్రకటించారు. దీనిపై ఎక్స్ యూజర్ పేర్కొన్న పలు విషయాల్ని మస్క్ రీట్వీట్ చేశారు. దీని ప్రకారం అత్యంత ఖచ్చితమైన జ్ఞాన వనరుగా, పరిమితులు లేకుండా పనిచేయటమే లక్ష్యంగా గ్రోకీపీడియాను తీసుకొస్తున్నట్లు సమాచారం. వికీపీడియాలోని అబద్ధాలను, అర్ధసత్యాలను కూడా ఇది సరిచేస్తుందని, ఎంట్రీలను తిరిగి రాస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒడిశాలోని కటక్లో దుర్గామాత నిమజ్జనం సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. 2 వర్గాల మధ్య మొదలైన గొడవ తీవ్ర ఘర్షణలకు దారితీసింది. దీంతో 25 మంది గాయపడ్డారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో కటక్లోని 36 గంటల పాటు కర్ఫ్యూ విధించిన పోలీసులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. శనివారం రాత్రి దుర్గామాత నిమజ్జనం ఊరేగింపు కటక్ పట్టణంలోని దర్గా బజార్ ప్రాంతం గుండా కటాజోడి నది ఒడ్డుకు వెళ్తుంది. అయితే డీజే విషయంలో నిమజ్జన ఊరేగింపును స్థానికుల్లో ఒక వర్గం అడ్డుకుంది. అర్ధరాత్రి వేళ డీజే కారణంగా పెద్ద శబ్దంతో పాటలు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం పెద్దగా తీవ్రమైంది. ఊరేగింపులో ఉన్నవారు ప్రతిఘటించడంతో ఘర్షణ కాస్త పరస్పర దాడులకు దారితీసింది. దీంతో పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి. పెద్ద సంఖ్యలో వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘర్షణలో కటక్ డీసీపీ రిషికేష్ కిలారీతో సహా 6గురు గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి జనాలను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీలకు పని చెప్పారు. అతి కష్టం మీద ఇరు వర్గాలను తరిమికొట్టిన పోలీసులు నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. పట్టణంలో ఆంక్షలు విధించారు. సిటీ బస్సు ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. జంట నగరాల్లో బస్సు ఛార్జీల పెంపు నిర్ణయం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకేసారి ఏకంగా 10 రూపాయలు పెంచి పేద మధ్యతరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొట్టాలని సీఎం నిర్ణయించారని ధ్వజమెత్తారు. ఛార్జీల పెంపుతో ప్రయాణికుడిపై నెలకు 500 అదనపు భారం పడుతుందని చెప్పారు. బడుగు జీవులు ఎలా బతకాలో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. కనీస ఛార్జీపై 50% ధర పెంచడం అసమర్థ విధానాలకు నిదర్శనమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రజలపై కక్ష పెంచుకున్నారని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలో గల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సందర్శించారు. పాఠశాలలో 2 విద్యార్థులు మరణించడం చాలా బాధాకరమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. పాఠశాలలో మొత్తం 611 మంది విద్యార్థులు ఉండగా సుమారు 135 మందికి జాండీస్ లక్షణాలు వైద్యులు గుర్తించారని, వారిలో కేజీఎస్ ఆసుపత్రిలో 42 మంది, పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో 93 మందికి చికిత్స అందిస్తున్నామని మంత్రి చెప్పారు. సుమారుగా 609 మంది విద్యార్థులు ఇక్కడ స్కూల్ కానీ కాలేజీ కానీ చదువుతున్నారు. ఇది స్కూల్ కమ్ కాలేజీ కమ్ హాస్టల్ కూడా. ఇప్పుడే నేను సందర్శించాను. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. 600 మందికి చదువుకోవడానికి
అదేవిధంగా ఉండడానికి వసతి సౌకర్యం కూడా అరకొరగా ఉంది. ఉన్నది కూడా గ్రౌండ్ కానీ అప్రోచ్ రోడ్డు కానీ చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఇది ఒక పార్ట్ అయితే, రెండవది రీసెంట్గా ఏదైతే ఇక్కడ చదువుతున్నటువంటి అమ్మాయిలకి జాండీస్ వచ్చిన విషయం మనందరికి కూడా తెలుసు. దీన్ని ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంది మొదటి నుంచి కూడా. ఎప్పుడైతే ఈ డిసీజ్ బయటపడిందో జిల్లా కలెక్టర్ గారు ITHO కలిసి దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. అయితే సమస్య ఎక్కడొచ్చిందంటే, ఈ డిసీజ్ మనకు తెలిసే సమయానికే దసరా హాలిడేస్ వచ్చాయి. దసరా హాలిడేస్ రావటం వల్ల మొత్తం పిల్లలందరూ వాళ్ళ గ్రామాలకి వాళ్ళు ఇల్లుకి వెళ్ళడం జరిగింది. దీనివల్ల కొన్ని సమస్యలు కూడా వచ్చాయి. ఎక్కడ ఎవరున్నారు, ఎవరికి డిసీజ్ వచ్చిందో తెలియనటువంటి పరిస్థితి ఉండే సందర్భంలో కాకుండా గ్రామానికి పంపించి పిల్లలందరినీ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ఎవరికి జాండీస్ ఉంది ఆ జాండీస్ కూడా 2-3 స్టేజుల్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేదు, సెకండ్ స్టేజ్ వచ్చే వరకు ఇబ్బంది ఉంటుంది, థర్డ్ స్టేజ్ ఇంకా సీరియస్గా ఉంటుంది. దీన్ని సాగ్రిగేషన్ చేసి ఫస్ట్ స్టేజ్ వాళ్ళకి అక్కడే ట్రీట్మెంట్ చేయడం, ఎవరైతే ఇంకొద్దిగా ఎక్కువ ఉందో వాళ్ళకి పార్వతీపురం హాస్పిటల్లో చేర్పించడం, ఇంకా ఎక్కువగా ఉందని KGH కూడా రిఫర్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి కార్యక్రమాలన్నీ కూడా చేసిన విషయం ఒకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ఇది వచ్చింది, కారణం ఏమిటంటే 2-3 రకాలు. ఈరోజు నేను మొత్తం చూశాను. పిల్లలు ఎక్కువగా ఉన్నారు, అకామిడేషన్ తక్కువగా ఉంది, టాయిలెట్స్ కూడా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇది దానివల్ల వచ్చిందా, వాటర్ వల్ల వచ్చిందా, ఫుడ్ కంటామినేషన్ వల్ల వచ్చిందా అనేది ఇంక మనకి తెలియవలసినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ వాటర్ మనం చెక్ చేయించాం, పార్వతీపురంలో ఉన్న ల్యాబ్లో చెక్. ప్రజల ఆర్థిక, సామాజిక, విద్యా సర్వేలో ఏ కులాన్ని తొక్కేసే ప్రశ్నే లేదు. సమాన సమాజాన్ని కోరుకునే వారు సర్వేను వ్యతిరేకిస్తున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. కొప్పలలో ఆయన మీడియాతో మాట్లాడారు. అగ్రవర్ణాలను తొక్కివేసేందుకు సర్వే నిర్వహిస్తున్నారని కేంద్ర మంత్రి సోమన్ ఆరోపణలను ఆయన స్పందిస్తూ, ప్రజల ఆర్థిక, సామాజిక, విద్యా సర్వే నిర్వహించకపోతే సమాజంలోని ప్రజల పరిస్థితి ఏమిటో తెలియదని అన్నారు. ఈ సర్వేలో ఏ కులాన్ని తొక్కేసే ప్రశ్నే లేదు. సమాన సమాజ సృష్టిని వ్యతిరేకించే వారు ఇలాంటి ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. 1.10 కోట్ల కుటుంబాల సర్వే పని ఇప్పటికే పూర్తయింది. నిన్నటి వరకు 63% సర్వే పని పూర్తయింది. సర్వే పురోగతిని రేపు సాయంత్రం నాటికి సమీక్షించి సర్వే వ్యవధి పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. ಒಂದ್ಸಾರಿ ನಿಂತಿದ್ದೆ ಲೋಕಸಭೆಗೆ, ಸೋಲಿಸ್ಬಿಟ್ರಲ್ಲಪ್ಪ. ಆದರೂ ಕೊಪ್ಪಳದ ಜನ ನಾನು ಮೈಸೂರಿಂದ ಇಲ್ಲಿ ಬಂದು ನಿಂತಿದ್ನಲ್ಲ, ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದ್ದಾರೆ. ಭಾಳ ಕಡಿಮೆ ಅಂತರದಲ್ಲಿ ಸೋತೆ ನಾನು. ಅದರಿಂದ ಕೊಪ್ಪಳ ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರದ ಜನತೆಗೆ ಧನ್ಯವಾದಗಳನ್ನು ನಾನು ಯಾವಾಗಲೂ ನೆನ್ಕೊಳ್ತಕ್ಕಂಥ ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾರೆ. ಬಹಳಷ್ಟು ಹೋರಾಟಗಳು ಕೊಪ್ಪಳ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿದ್ದಾವೆ. ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ನೀವು ಹೇಳಿದ್ರಿ ಅದ್ರ ಬಗ್ಗೆ ಸಮೀಕ್ಷೆ ಆಗುತ್ತೆ ಅಂತ MP ಪಾಟೀಲ್ ಅವರು ಸಹ ಹೇಳಿದ್ರು. ಇದುವರೆಗೆ ಯಾವುದೂ ಅಪ್ಡೇಟ್ ಇಲ್ಲ. ಆಮೇಲೆ ಭೂಮಿ ಕಳೆದುಕೊಂಡವ್ರು ಸರ್, ಅಲ್ಲಿ ನಮ್ಗೆ ಏನಾದರೂ ಒಂದು ಸರ್ಕಾರ ನಮಗೆ ಆಶ್ರಯ ಮಾಡಲಿ ಅಥವಾ ಏನಾದರೂ ಅವ್ರು ನೆರವು ಕೊಡಲಿ ಅನ್ನೋ ಒಂದು ಕಾಯ್ತಿದ್ದಾರೆ ಸರ್. ಅವ್ರು ಭೂಮಿ ಕಳೆದುಕೊಂಡು ಯಾರು ಭೂಮಿ ಕಳೆದುಕೊಂಡ್ರು ಸರ್, ಆ ಕಾರ್ಖಾನೆಗೆ ಭೂಮಿ ಕಳೆದುಕೊಂಡ್ರಲ್ಲ ಸರ್. MSPL ಫ್ಯಾಕ್ಟರಿ ಅವರು ಕೂಡ ಮನವಿ ಕೊಟ್ಟಿರುವಂತ ಸರ್, ನಮ್ಗೆ ಏನಾರ ನೌಕರಿ ಸಿಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಿ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ ಕಾರ್ಖಾನೆ. ಆದರೆ ಕೋರ್ಟ್ಗೆ ಹೋಗಿರ್ಬೇಕಲ್ಲ ಈಗ ಅವರು. ಮನವಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಸರ್. ಕೋರ್ಟ್ನಲ್ಲಿ ಪೆಂಡಿಂಗ್ ಇದೆ, ಕೋರ್ಟ್ನಲ್ಲಿ ನೋಡೋ ಏನಾಗುತ್ತೆ ಅಂತ. ಈಗ MSPL ಫ್ಯಾಕ್ಟ್ರಿಯವರು ಈಗ ಫ್ಯಾಕ್ಟ್ರಿಯಲ್ಲಿ ದುಡಿಯೋ 3,000 ಜನರ ಗತಿ ಏನು ಸರ್? ಕೆಲವು ಜನ ಬಂಡವಾಳಶಾಹಿಗಳು ಪ್ಲಾಟ್ ಇರ್ತಿದ್ದಕ್ಕೆ ನಮ್ಮ ಪ್ಲಾಟ್ಗಳು ಮಾರಕ್ಕೆ ಸೇಲ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಅಂತಾರೆ. ಕೊಪ್ಪಳ ದೊಡ್ಡದಿದೆ ಸರ್, ಅದಕ್ಕೆ ತಾವು ಸರ್ವೆ ಮಾಡಿದರೆ ಎಲ್ಲಿ ಡಸ್ಟ್ ಬರುತ್ತೆ. ಬಟ್ ಇದು ನಮ್ಮ DC ಆಫೀಸ್ ಮುಂದೆ ಅಭಯ್ ಸಾಲ್ವಂಟ್ ಇದೆ, ಅದ್ರದ್ದು ಡಸ್ಟ್ ಬರುತ್ತೆ, ಧ್ರುವ ದೇಶದ್ದು ಡಸ್ಟ್ ಬರುತ್ತೆ. ಈಗ MSPL ಎಂದು ಕಿರ್ಲೋಸ್ಕರ್ದು ಬರುತ್ತೆ. ಆದ್ರೆ ಅದಕ್ಕೆ ಪರಿಸರ ಮಾಲಿನ್ಯದ ಒಂದು ತಡೆಗಟ್ಟಕ್ಕೆ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ಮಾಡ್ಸೋಣ ಅದನ್ನ. ಈಗ ಡಸ್ಟು ಬರ್ತದೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೀರಲ್ಲ, ಆ ಡಸ್ಟು ಒಂದು
ಟೆಸ್ಟ್ ಮಾಡಿಸೋಣ ಅದನ್ನು. ಅದ್ರ ಬಗ್ಗೆ ಏನು ಟೆಸ್ಟ್ ಬರಬಾರ್ದ ರೀತಿಯಲ್ಲಿ ಏನು ಕ್ರಮ ತಗೋಬೇಕು ಅದನ್ನು ತಗೊಳ್ತಕ್ಕಂಥ ಕೆಲಸ ಮೇಲ್ಜಾತಿಗಳನ್ನ ತುಳಿಯೋದಕ್ಕಾಗಿ ಸಮೀಕ್ಷೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ಸೋಮಣ್ಣವರು ಆರೋಪ ಮಾಡಿದ್ದಾರೆ. ಮೇಲ್ಜಾತಿಗಳನ್ನ ತುಳಿಯೋದಕ್ಕಾಗಿ ಸಮೀಕ್ಷೆ ಮಾಡಿಸಲಾಗ್ತಾ ಇದೆ ಅಂತ ಸೋಮಣ್ಣವರು ಹೇಳ್ತಾರೆ. ಈಗ ನೀನು స్వాతంత్ర బంధు విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారిని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సోమవారం దర్శించుకున్నారు. అమ్మవారి తోళేళ్ల ఉత్సవాన్ని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా తరలివచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు పసుపు కుంకుమలు సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షాలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇది వచ్చింది అడ్డొచ్చేది వీడియో కన్ఫర్మ్. అక్కడికి వెళ్ళిపోతాం, దేవుని చూడాలి కదా. నేను ఒప్పడకండి, వాళ్ళు దేవుని చూడాలి కదా, అంతసేపు కూర్చోండి. మరి పైడితల్లి అమ్మవారిని కుటుంబ సమేతంగా మా సోదరులు అందరూ కలిసి దర్శించుకోవడం, మరి అమ్మవారి ఆశీస్సులు జిల్లా ప్రజానికం మీద, రాష్ట్ర ప్రజానికం మీద ఉండాలని, రానున్న రోజుల్లో ఈ జిల్లా సస్యశ్యామలంగా ఉండాలి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా అధికారులు అటు పోలీస్ శాఖ అవనండి, రెవెన్యూ శాఖ అవనండి, మున్సిపాలిటీ అవనండి, అందరూ జాగ్రత్తగా బాధ్యతలు తీసుకొని ఎవరి విధులు వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తున్నాం. పండగ బాగా జరుగుతుందని చెప్పడానికి సందేహం లేదు. అలానే రేపు జరిగే సిరిమానోత్సవానికి వివిధ జిల్లాల నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే ప్రజానికానికి సౌకర్యాలు కల్పించమని ఈ సందర్భంగా అధికారులు కోరుతూ, అధికారులు బాధ్యతాయుతంగా చేస్తుండడం వల్ల పండగకు వచ్చే ప్రజలకి ఏ విధమైన అసౌకర్యం ఉండదని కూడా మేము భావిస్తున్నాం. అలానే మరి జిల్లా ప్రజానికం అందరి మీద కూడా మరొకసారి పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు. సోమవారం ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారిని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైసీపీ జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, ఆయన సతీమణి మజ్జి పుష్పాంజలి, అల్లుడు ప్రదీప్ నాయుడు, కుమార్తె చిన్ని శ్రీను, సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ, కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు పాల్గొని పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయ పండితుల వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేద పండితులచే ప్రత్యేక పూజలు జరిపి వారి ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరం జిల్లా ప్రజల ఆరాధ్య దేవత శ్రీ 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 పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు జిల్లా ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని మనసారా కోరుకున్నారని తెలియజేశారు. కరుణాకరాక్షేషు సంకుటుంబాక్షమస్తయ్య విద్యాభయ ఆయురారోగ్య విచర్యామోక్ష చతుర్విధా పరమశాస్త్రేషు ఇష్టకామినాథవర్షేషు గుణావాచ పరిసిద్ధేషు ఆశీస్సుల కోసం ఈరోజు నేను కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాము. అమ్మవారిని మరి ముఖ్యంగా ఈ అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజల తాలూకు ఆరాధ్య దైవం కల్పవల్లి. మరి వారి ఆశీర్వచన కోసం, వారి ఆశీస్సుల కోసం మరి ఎక్కడున్నా మరి ప్రాంతం తెలుగు వారందరూ కూడా, ప్రాంత ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారు. మరి అమ్మవారి ఆశీస్సులు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలందరి మీద ఉండాలని, మరి ముఖ్యంగా రైతాంగం కానీ అందరూ కూడా బాగుండాలని, వారి తాలూకు పంటలు గంట అంతా కూడా మంచిగా రాబోయే కాలంలో వచ్చి అందరూ కూడా వాళ్ళు సుఖంగా ఉండాలని, అన్ని రకాలైన అమ్మవారి తాలూకు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని
మరి అమ్మవారి పండుగ తాలూకు ఏర్పాట్లను ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకొని మరి వచ్చిన ప్రతి భక్తులకు అమ్మవారి తాలూకు ఆశీస్సులు అందే విధంగా, అలాగే ఆ సినిమాన్ తాలూకా ఆ సినిమాన్ ఆశీస్సులు కూడా అమ్మవారికి అందే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆశాభావం. ఉత్తరాంధ్ర ఇలవేల్పు గజపతుల ఆడపడుచు శ్రీ పైడితల్లి అమ్మవారిని మాన్సాస్ చైర్మన్ గోవా గవర్నర్ గౌరవ పూసపాటి అశోక్ గజపతిరాజు సోమవారం దర్శించుకున్నారు. సాంప్రదాయానుసారం అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా కోట నుంచి బయలుదేరి మేళతాళాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయాన్ని చేరుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. పైడిమాంబకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అధికారులు అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం అశోక్ గజపతిరాజు దంపతులకు ఆలయ పూజారులు ఆశీర్వచనం పలికి అమ్మవారి ప్రసాదాన్ని చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో అశోక్ గజపతిరాజు కుమార్తె విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఇతర ప్రముఖులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంపై కర్నూలు ఎస్ఏపీ క్యాంపులోని కళ్యాణ మండపంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ వి నవ్య ప్రారంభించారు. ఇందులో అమిలియో హాస్పిటల్ ఎండీ డాక్టర్ లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో స్టాల్ ఏర్పాటు చేశారు. తగ్గిన జీఎస్టీ వల్ల మందుల రేట్లు తగ్గాయని అమిలియో హాస్పిటల్ విజయ్ కుమార్ తెలిపారు. అమిలియో హాస్పిటల్లో క్యాన్సర్ కు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, ఇస్మాయిల్, మనోహర్, హానక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జిఎస్టీ అవగాహన సదస్సులో భాగంగా ఇక్కడ ఒకటి స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే ఈ జిఎస్టీ అవగాహన సదస్సుకి జాయింట్ కలెక్టర్ మేడం గారు కూడా వచ్చి వెళ్ళారు. ఈ జిఎస్టీ అవగాహన సదస్సు ఏంటంటే కస్టమర్స్కి జిఎస్టీ తగ్గించాం కానీ వాటి బెనిఫిట్స్ ఎలా ఉంటాయి ఏంటి అని కస్టమర్స్ తెలియజేయడం కోసం అని చెప్పి ఈరోజు ఇక్కడ ప్రజల కోసము, పబ్లిక్ కోసము ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా అమీలి హాస్పిటల్ తరఫున ఇక్కడ క్యాన్సర్ డ్రగ్స్ని కస్టమర్స్కి దాని నుంచి పొందే బెనిఫిట్స్ ఏంటని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పి మేము ఇక్కడ ఈరోజు స్టాల్ పెట్టడం జరిగింది. ఇదివరకు మనకు తెలిసిన ప్రకారం క్యాన్సర్ సంబంధించిన ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలంటే దానికి లక్షల్లో ఖర్చు ఉండేది చాలా వరకు. అలాంటిది ఈరోజు జిఎస్టీ తగ్గడం వల్ల ఒక ఇంజెక్షన్ మీదనే మనకు 2000, 3000 రూపాయల వరకు కస్టమర్కి బాగా తగ్గడం వలన ట్రీట్మెంట్కు ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వాళ్ళు దీని నుంచి చాలా వరకు బెనిఫిట్ పొందగలుగుతున్నారు ఈ జిఎస్టీ తగ్గడం వలన. అలాగే మా అమీలి హాస్పిటల్లో జిఎస్టీకి ఇది క్యాన్సర్కి సంబంధించినటువంటి అన్ని సేవలు కూడా ఆరోగ్యశ్రీ కింద, తర్వాత ఇన్సూరెన్స్ ఏవైనా ఉంటాయి ఇన్సూరెన్స్ కింద కానీ, అలాగే భద్రత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ జెన్కో వాళ్ళకి కానీ, రైల్వే వాళ్ళకి కానీ ఫ్రీగా ఆరోగ్యశ్రీ కింద వాళ్ళ ఇన్సూరెన్స్ కింద అయినా ఫ్రీగా ఉచితంగా వైద్యం చేయగలుగుతున్నారు మా అమీలి హాస్పిటల్లో. అలాగే కాకుండా హెలకాన్ అని రేడియోథెరపీ మిషన్ ఒకటి కొత్తగా ఉన్న ఒక మిషన్, దాని ద్వారా రేడియోథెరపీ కూడా ఇస్తాం మేము. అమీల్ హాస్పిటల్లో పూర్తిగా క్యాన్సర్ సంబంధించి ఉచిత వైద్యం జరుగుతుంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో రైతులతో కలిసి సిపిఎం నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అదనంగా భావించిన ప్రైవేటు వ్యాపారులు నాణ్యత తక్కువగా ఉందని సాకు చూపుతూ రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ మోసం చేస్తున్నారన్నారు. కనీస మద్దతు ధర 10,000 ప్రకటించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో తక్కువ ధరకు ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తూ నష్టపోతున్నామని తెలిపారు. దగ్గుపాటి సోమయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు. మార్కాపురంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మార్కాపురం డివిజన్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కొన్ని వేలాది ఎకరాలు పత్తిని రైతులు సాగు చేశారు. ప్రభుత్వం క్వింటాలు పత్తి ధర 8,110 రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది. ప్రకటించిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఇప్పటికీ మార్కాపురంలో ప్రారంభించకపోవడం వల్ల రైతుల దగ్గరికి వెళ్ళి కారు చౌకగా, అత్యంత చౌకగా 5,000 నుంచి 5,500, 6,000 లోపు మాత్రమే పత్తిని బయ్యర్లు, దళారులు ఆశ్రయించి పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వెంటనే మార్కాపురంలో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని ఈరోజు మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సబ్ కలెక్టర్ ఆఫీస్లో అర్జీని అందజేయడం జరిగింది. ఈ ఏఎంసీ అధికారులు, స్పందించాల్సినటువంటి ఏఎంసీ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు చాలా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. బయ్యర్లతో, కాంట్రాక్టర్లకు, మన ప్రైవేటు వ్యాపారస్తులతో లాలూచీ పడి ప్రభుత్వం
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. వెంటనే పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని, కనీస మద్దతు ధర 8,000 రూపాయలకు తగ్గకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి, రైతులు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవద్దు, మేమే కొంటున్నాం, కొనుగోలు చేయబోతున్నాం అని చెప్పి వెంటనే ప్రభుత్వం ప్రకటన చేయవలసిందిగా మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సరైన సమయానికి ఎరువులు అందించకపోవడం వల్ల శ్రీకాకుళం జిల్లా పలాసలో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో ఎరువుల కోసం స్లిప్పులు ఇచ్చారని, అయితే ఆ స్లిప్పులు పట్టుకుని పలాసలో ఓ ప్రైవేట్ ఎరువుల వ్యాపారి దగ్గరకు వెళ్తే ఎరువులు ఇంకా రాలేదని చెప్పడం ఎంతవరకు భావ్యమని రైతులు ఆగ్రహం చెందారు. వ్యవసాయ అధికారికి ఫోన్ చేస్తే నిర్లక్ష్య సమాధానం వినిపిస్తోందని బాధిత రైతన్నలు వాపోతున్నారు. మామిడిపల్లి గ్రామం పంచాయతీ బొడ్డపాడు. మీ ఎరువులకు వస్తే మాకు అక్కడ సచివాలయంలో ఈ రిసిప్ట్ ఇచ్చారు, వాళ్ళని దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఎరువులు దొరుకుతున్నవి తీసుకోండి అనుకుని చెప్పారు. తీసుకుని ఈ రిసిప్ట్ ఇచ్చి మాకు ఇప్పుడు వారం రోజులకి ఎక్కువైపోయింది. 8 రోజులు అయింది, వాళ్ళకి 8 రోజులు అయింది. ఇంతవరకు మేము 3 సార్లు వచ్చినా ఎప్పుడు చూసినా రాలేదు, ఊరే రాలేదు బాబు, ఊరే రాలేదే అని అనుకుని అంటారు. ఇంకెప్పుడు వస్తాం, మాకు టైం అయిపోయింది, మరి ఈ టైం ఊరే అయిపోయింది, మరి ఇంకెప్పుడే వస్తాం మేము? మాకు అందుకే మేము అంటాను ప్రభుత్వం, మేము అడుగుతున్నాం ఏంటంటే మాకు టైం టు టైం ఊరే అందిస్తే మీ ఎరువులు వేసుకుంటే మాకు బాగుంటుంది. మేము లేకపోయినప్పుడు వేస్తే ఏం బాగుంటుంది. అందుకే నేను అంటున్నా ఏంటంటే మన ఏపీ ప్రభుత్వం మేము కోరుకునేది ఏమంటే మాకు టైం టు టైం ఎరువులు కావాలి, టైం టు టైం మాకు ఇస్తే మాకు బాగుంటుంది అనుకుని నేను మనీ ఇచ్చేది. నా పేరు కొరకల బాలకృష్ణ, మాది చిన్న నీలావతి. నేను ఒక చిన్న అంటే ఒక 2 ఎకరాల పొలం ఉన్న రైతు నేను. అలాగే జీడి కూడా కొంచెం ఉన్నది. ఎరువులు అనేసరికి ఎరువుల కోసం పదే తిరిగినా పదే వ్యవసాయం అంటే ఎరువుల షాపుల చుట్టూ తిప్పుకున్నారు తప్ప రైతులకి ఎవరికి ఎరువులు ఇచ్చే పాపాన పోలేదు. అందులో మేము 800 రూపాయలు ఇచ్చి ప్రైవేట్లో బస్తా కొనుక్కొని వేసుకున్నాం. మరొకసారి 650 రూపాయలు ఇచ్చి మరో బస్తా కొనుక్కొని వేసుకున్నాం. ఈ రకంగా పాలకులు ప్లస్ వ్యాపారస్తులు ఈ రకంగా ప్రజలతో ఆడుకున్నట్టు రైతాంగంతో ఆడుకుంటున్న పరిస్థితి. రైతులకు అందుబాటులో సచివాలయాలు ఉన్నాయి, కేంద్రాలు ఉన్నాయి, గవర్నమెంట్ సైడ్ నిర్మించబడి ఉన్నాయి ఉద్యానంలో. తద్వారా ప్రజలకి అంటే రైతులకి అందుబాటులో ఉంచి సకాలంలో ఎరువులు ఇవ్వాలి. కేవలం ఎరువంటే ఉద్యానం అనేసరికి ఎరువంటే కేవలం వరి చేనికే ఇవ్వడం కాదు, కొబ్బరి, జీడి, మామిడి వివిధ రకాల ఉద్యానవన పంటలకు అన్నిటికీ కూడా మేము ఈ వర్షకాలంలోనే ఎరువులు వేస్తాం. మరి మాకు పల్లపులాగా నీటి సదుపాయం లేదు కాబట్టి వర్షకాలంలోనే ఏకకాలంలోనే అందుబాటులోకి తెచ్చి వ్యవసాయ కేంద్రాల ద్వారా ఉద్యానంలో సచివాలయాల ద్వారా అందుబాటులో రైతులకి ఎరువులు ఇవ్వాలని కోరుతూ ఈ ప్రైవేట్కి నేను ఒక క్వశ్చన్ చేస్తాను గవర్నమెంట్కి. నా పేరు తెప్పల అజయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పలాస మండలం. ముఖ్యంగా రైతులకందరూ కూడాను తగినంత వ్యవసాయానికి కావాల్సిన ఎరువులు ఏకకాలంలో ఇవ్వాలి. దీనికోసం గ్రామాన సచివాలయాలు నిర్మించి సచివాలయాలతో పాటుగా రైతు సేవా కేంద్రాలు కూడా తీసుకొచ్చింది ప్రభుత్వం అందుబాటులోకి. కానీ ఇవాళ రైతు సేవా కేంద్రాలు పూర్తిగా నీరుగార్చేసి రైతులకు ఇవ్వాల్సినటువంటి ఎరువులు ప్రైవేట్ డీలర్లకు ఇస్తున్నారు. ప్రతి రైతు సేవా కేంద్రానికి గతంలో ఇచ్చినటువంటి ఏదైతే కోటా ఉందో ఆ కోటా ఈ వ్యవసాయ ప్రారంభం కాలంలోనే మే ఎండింగ్లో లేదా జూలై మొదటి వారంలోగా ఇచ్చినట్లయితే ఇటు ఉద్యాన పంటలకు అటు వ్యవసాయ పంటలకు రెండింటికి ఏకకాలంలో ఎరువులు ఇవ్వాలని చెప్పి రైతులకి ఇలాగా టౌన్ల చుట్టూ డీలర్ల చుట్టూ వ్యవసాయ పొలాల్లో వ్యవసాయ పనులు మానుకొని ఈ టౌన్లో తిరగడం అనేది రైతాంగానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మరి ఈ పరిస్థితిని తొలగించేదానికి రైతు సేవా కేంద్రాలు తెచ్చారు కాబట్టి రైతుకి సకాలంలో ఎరువులు ఇచ్చి మాకు ఇబ్బందులు లేకుండా రైతు సేవా కేంద్రాల ద్వారాగా ఎరువులు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా రైతు పండించే ప్రతి పంట కూడాను రైతు సేవా కేంద్రాల ద్వారాగా కొనుగోలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా రైతుల తరపున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొలకల్పల్లిలోని ఎస్బీఐ ఏటీఎంలో ఓ వ్యక్తి శనివారం రాత్రి చోరీకి యత్నించాడు. దుర్గాదేవి శరన్నవరాత్రుల సందర్భంగా గ్రామంలో ప్రజలందరూ అమ్మవారి శోభాయాత్ర ఊరేగింపులో ఉండగా ఇదే అదనుగా తీసుకున్న ఓ దొంగ ఆకుపచ్చ రంగు కవర్ ధరించుకుని ఏటీఎంలోకి చొరబడి చోరీకి యత్నించాడు. ఏటీఎంలోకి వెళ్లి ముందుగా లైట్స్ ఆఫ్ చేసి చోరీకి ప్రయత్నిస్తున్న సమయంలో నైట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఏటీఎంలో లైట్స్ ఆఫ్ చేయడం గమనించి అటువైపు వెళ్లి చూడగా అప్పటికే చోరీకి వచ్చిన దొంగ పోలీసు రాకను గమనించి ఏటీఎం నుంచి బయటకు వచ్చి పరుగులు తీశాడు.
సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధుప్రసాద్ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తుస్సుమన్న ఫ్రీ బస్సు పథకం దివాలా తీసిన ఆర్టీసీ కేటీఆర్. కటక్లో దుర్గామాత నిమజ్జనంలో ఉద్రిక్తత. కటక్లో కర్ఫ్యూ, ఇంటర్నెట్ బంద్. రెండు వారాల్లో గ్రోకీపీడియా మాస్క్. మతంపై ద్వేషం రగిలించడం అన్యాయం. విద్యావేత్త చరిత్రకారుడు రామ్ పునియాని. ఇవే ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.